చంద్రబాబు చెబితే కొందరు తనను ప్రెస్ మీట్ పెట్టి తిట్టారని ఆరోపించారు కేశినేని నాని. చంద్రబాబు చెప్తే తాను మాట్లాడలేదంటూ పిల్లలపై ఒట్టు వేసి చెప్పారు బుద్ధా వెంకన్న. మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేశినేని నాని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేశినేని నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురి మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందన్నారు కేశినేని నాని. కేశినేని భవన్లో 60% ఖాళీ కాకుండా చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60% 60% ఖాళీ చేస్తావు ఎన్టీఆర్ జిల్లాలో. నీ కేశినేని భవన్లో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్టు వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని కార్యకర్తల ఇంటికి కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ.